ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా శాంతి సమాధానాలతో సంతోషంగా ఉండాలని మరి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనుదినం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. రండి, చిన్న ప్రార్థనతో మనం ఈరోజు వాక్యంలోనికి ప్రవేశించుదాం. మహాగణుడైన పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నైనా. నీ జీవము గల మాటలు మాకు వినిపించి మమ్మల్ని నైనా బ్రతికించమని, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో పలికినటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి మాట, మీకు శాంతి కలుగునుగాక, లేదా మీకు సమాధానము కలుగునుగాక అని పలికారు. ఎందుకంటే శిష్యుల జీవితంలో చాలా అశాంతి, అలజడి, భవిష్యత్తును గురించినటువంటి ఒక శూన్యము. అంటే ఇంతవరకు మేము యేసు ప్రభుని వెంబడించాము, కానీ ఇప్పుడు ఆయన లేరు, ఆయన మరణించారు. మరి మా జీవితం ఏంటి? మేము వదిలిపెట్టాం బిజినెస్, మళ్ళీ వెళ్ళి బిజినెస్ చేసుకోలేము, లేదా మా కుటుంబాలకి మేము వెళ్ళలేము. మేము ఎలా బ్రతకాలి? మా గమ్యం ఏంటి? బయట కూడా బ్రతికేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి. ఎందుకంటే బయట సైనికులు, యూదులు చంపే విధంగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. శిష్యులు కలవరముతో, ఆందోళనతో, భయముతో ఆ యొక్క పైగదిలో వాళ్ళు దాక్కుని ఉన్నారు. సో అలాంటి అశాంతితో అలుముకున్నటువంటి వాళ్ళ జీవితంలోనికి యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసయ్య ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీకు సమాధానము కలుగునుగాక, షలోమ్ అని, సమాధానం అని యేసయ్య చెప్తున్నారు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఒకరినొకరు విష్ చేసుకునే విధానము షలోమ్ అని విష్ చేసుకుంటారు. అంటే సమాధానం కలుగునుగాక. మనం కూడా దివ్యబలి పూజలో ఒకరికొకరు సమాధానం చెప్పుకోండి అన్నప్పుడు అందరం కూడా సమాధానం అని చెప్తాం. అవును ప్రియులారా, సమాధానం చాలా అవసరం. యేసు ప్రభు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో మన కుటుంబాలలో సమాధానం లేదనుకోండి, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, రోజు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు, మరి మాట్లాడుకోవట్లేదు, మనస్పర్ధలు, ఆ ఇంట్లో సంతోషం ఉంటుందా అండి? చాలా పిల్లలకు కూడా మనశ్శాంతి ఉండదు. ఎన్నో కుటుంబాలలో సమాధానం లేదు ప్రియులారా. వివాహం చేసుకొని కూడా కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి పిల్లలు లేక కష్టాలు పడేవాళ్ళు కొంతమంది, పిల్లలు ఉండి మరి ఆ పిల్లలు మాట వినక మరి వాళ్ళతోటి మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సమాధానం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి సమాధానం లేనటువంటి పరిస్థితి. దేశాల మీద దేశాలకు సమాధానం లేదు, రాష్ట్రాలకు సమాధానం లేదు, ఒక పార్టీ మీద ఇంకో పార్టీకి సమాధానం లేదు. ఎక్కడ చూసినా కూడా అలజడి, మరి గొడవలు, అశాంతి, సమాధానం లేనటువంటి పరిస్థితి. ఈ భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు నీ హృదయంలో సమాధానం లేకుండా ఉన్నావా? సపోజ్ ఇంట్లో ఎవరితోటైనా మన గొడవ అయిందనుకోండి, మాట్లాడుకోవట్లేదు, అప్పుడు మన హృదయంలో మనం ప్రశాంతంగా ఉంటామా? ఉండలేము. సమాధానం ఉండదు. అన్నం తినలేము, నిద్రపోలేము, ఏమీ చేయలేము. ఎక్కడికి వెళ్ళినా కూడా మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ మనం ఆ వ్యక్తితో మాట్లాడతామో, సమాధాన పడతామో, మళ్ళీ అంతా కూడా ఒక అవగాహన వస్తుందో ఇద్దరికి, అప్పుడు మన కుటుంబంలో మన సమాధానంగా ఉంటాము. సో ఈరోజు ఎన్నో కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేకుండా ఉంటున్నారు పిల్లరా. మరి యేసు ప్రభు ఈరోజు శాంతిదాతగా, సమాధానకర్త, ఆయన పేరే సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అని ఆయనకి పేరు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఈరోజు నీ జీవితంలో సమాధానం ఇచ్చే ఒకే ఒక దేవుడు యేసు ప్రభు.
మొట్టమొదటిగా ఆయన దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. ఎందుకంటే మనము చేసినటువంటి అపరాధములు, మన యొక్క తప్పులు, మన యొక్క పాపముల వలన మనం దేవుని ఉగ్రతకు లోనయ్యాం. మనం దేవుని నుండి దూరం అయిపోయాం. దేవుని యొక్క కోపాగ్నికి, దేవుని యొక్క శాపానికి మనం గురి అయ్యాం. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆయన తండ్రికి మనకు మధ్యలో ఆయన వచ్చి ఆయన మనకి సమాధానకర్తగా మారిపోయాడు. హల్లెలూయా. అంటే మన యొక్క అపరాధ బలి, అంటే పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు మన స్థానంలో మన కోసము ఆయన మరి బలి అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తండ్రితో ఆయన మనల్ని సమాధానపరుస్తున్నాడు, తండ్రితో మనల్ని సఖ్యపరుస్తున్నాడు, ఐక్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని పరలోకానికి వారసులుగా ఆయన మార్చాడు, తండ్రితో సమాధానపరిచాడు. సో అందుకే సిలువ చూడండి, సిలువ ఒకటి నిలువ, ఒకటి పైనుంచి కిందికి ఒక నిలువుగా ఉంటుంది, ఒకటి అడ్డంగా ఉంటుంది కదా. నిలువుగా ఉన్నది దేనికి గుర్తు అంటే ప్రియులారా, మనల్ని పరలోకానికి సమాధానపరుస్తుంది, తండ్రికి సమాధానపరుస్తుంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి మనల్ని పరలోక తండ్రితో సమాధానపరుస్తున్నాడు. అలాగనే అడ్డముగా ఉన్నటువంటి ఆ యొక్క కర్ర, చెక్క ఏదైతే ఉందో అది మన తోటి వారితో సమాధానపరుస్తుంది. మన తోటివారు, మన కుటుంబంలో ఉన్నటువంటి మన కన్న తల్లిదండ్రులు, వారితో మన సమాధానంగా ఉండాలి. తల్లిదండ్రులను ఏడ్పించడం కానీ, తల్లిదండ్రులకి హృదయంలో బాధ కలిగించడం కానీ మనం చేయకూడదు. వాళ్ళు మన ద్వారా వాళ్ళు సంతోషంగా ఉండాలి, కానీ వాళ్ళు మన ద్వారా బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఉండకూడదు ప్రియులారా. అది మన జీవితంలో ఒక శాపంగా మారుతుంది. సో తల్లిదండ్రులతో మన సమాధానంగా ఉండాలి. అలాగే నీ తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మరి ఎవరైతే నీతో పాటు జన్మించిన వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అంటారు కదా, మన సహోదరులు, వాళ్ళతో మన సమాధానంగా ఉండాలి. సహోదరులు సమాధానం కలిగి ఐక్యత కలిగి ఉండడము అది ఎంతో మనోహరం అని కీర్తన 133లో దావీదు గారు ఆయన రాస్తూ ఉన్నారు. సహోదరులు ఎప్పుడైనా సరే కలిసిమెలిసి ఉండాలి, ఐక్యతతో ఉండాలి, ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఉండాలి, ఒకరికొకరు అంటే మెచ్చుకునే విధంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సాహపరుచుకునే వాళ్ళలాగా ఉండాలి. కానీ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపు అన్నలు యోసేపుతో సమాధానంగా వాళ్ళు లేరు. యోసేపు చాలా ప్రేమగా ఉన్నాడు, కానీ సహోదరులు ప్రేమ లేదు, వాళ్ళలో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోవడాలు, ఒకరి మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకళ్ళు గర్వము, అసూయ, ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారు. మరి యోసేపు మీద కూడా చాలా అసూయపడ్డారు, సమాధానం లేకుండా ఉన్నారు. కానీ యోసేపు అందరినీ సమాధానపరిచాడు. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క ప్రేమతో నింపబడిన వ్యక్తి. చూడండి, ఎవరిలో సమాధానం ఉంటుంది, దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు అందరితో సమాధానంగా ఉండగలుగుతారు. కొంతమందిని మనం చూస్తే ఎప్పుడు వాళ్ళు ఎవరినో ఒకరిని తిడుతూనే ఉంటారు, ఎవరినో ఒకరి మీద వాళ్ళలో తప్పులు పడుతూనే ఉంటారు. అది చిన్నదైనా సరే వాళ్ళు వేలెత్తి చూపిస్తూ ఉంటారనమాట. గొడవలు పెట్టడంలో వాళ్ళు నంబర్ 1 అనమాట. ప్రతి విషయంలో వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో గొడవలు పెడతారు, అక్క చెల్లెల మధ్యలో, అన్న తమ్ముల మధ్యలో గొడవలు పెడతారు, తోటి కోడళ్ళ మధ్యలో గొడవలు పెడతారు, అత్తమామలు కోడళ్ళకి ఇలాగా ఏదో ఒకటి లేనిపోయినది వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి సమాధానం అనేది తొలగిపోతుంది. అశాంతి, గొడవలు, కలహానికి కారణంగా మనం మారిపోతాం. మన సమాధానకర్తగా ఉండాలి, కానీ అల్లరికి కర్తగా మనం ఉండకూడదు, గొడవలకి కర్తగా ఉండకూడదు. యేసు ప్రభు చూడండి, శిష్యుల జీవితంలో సమాధానం తీసుకొచ్చాడు. కలవరముతో, భయముతో, ఆందోళనలతో, మరి భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియనటువంటి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి శిష్యులకి ఆయన ఒక సమాధానం ఇచ్చాడు, ఒక నెమ్మది ఇచ్చాడు, ఒక సంతోషం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీలో సమాధానం ఉందా? సమాధానం కోసం, శాంతి కోసం ఎక్కడికి వెళ్తున్నాం? ఒక చక్కటి పాట ఉంది, ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, శాంతి ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, జగమంతా వెదికాను, సర్వజనులనడిగాను,
జగమంతా వెదికాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోని కనుగొన్నాను. ప్రభు చివరికది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడండి? మన చింతలన్నీ తీరుస్తున్నాడు, మన బాధలన్నీ తీరుస్తున్నాడు. సంతోషం ఎక్కడ దొరుకుతుందని, సమాధానం ఎక్కడ దొరుకుతుందని ఈ లోకంలో చాలామంది ఇంట్లో సమాధానం లేక వెళ్ళి బార్లో కూర్చుంటున్నారు. ఇంట్లో గొడవలు ఉన్నాయని, ఇంట్లో భార్య ప్రేమించట్లేదని, ఇంట్లో భర్త ప్రేమించట్లేదని బయట సమాధానం వెతుక్కుంటున్నారు, బయట స్నేహాలను వెతుక్కుంటున్నారు, బయట ప్రేమను వెతుక్కుంటున్నారు. దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్త, వారితోటే నువ్వు సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, తగ్గించుకోవాలి. ఒక మెట్టు తగ్గించుకుంటే నష్టం ఏంటి ప్రియులారా? భార్య ముందు, భర్త ముందు కానీ ఒక మెట్టు తగ్గించుకొని, ఓకే నా భర్తకి ఇష్టంగా నేను ఉంటాను, నా భార్యకి ఇష్టంగా నేను ఉంటాను, నా తల్లిదండ్రులకు ఇష్టంగా నేను ఉంటాను. మనం అలా ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, మన ఇష్టాన్ని చంపుకుంటామో, ఇతరులని, నీ తోటి వాళ్ళని, నీతో ఉన్నటువంటి నీ సహచారితో నీవు సమాధానంగా ఉంటే ఆ ఇంట్లో ఎంతో సంతోషము, సమాధానం ఉంటుంది. ఈరోజు ఎంతోమంది తగ్గింపు లేక గర్వంతో నేనెందుకు వినాలి, నేనెందుకు తగ్గాలి, నా మాటే నెగ్గాలి అనే అహంకారము, అలాంటి ఒక పట్టుదల ఉన్నప్పుడు ప్రియులారా ఆ ఇంట్లో సమాధానం ఉండదు. ఈరోజు నీ వలన నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోతుందా? కొంతమంది తాగేసి వస్తారు ఇంట్లో. తాగుబోతుల ఇంట్లో సమాధానం ఉంటుందా చెప్పండి? ఆ ఇంట్లో గొడవలే. భార్య ఎంత బాధపడుతుంది, పిల్లలు ఎంత బాధపడుతున్నారు, ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, పిల్లల చదువులకి కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ ఏమీ ఆలోచించకుండా, మరి నాకు తెలిసిన మా చుట్టాల ఫ్యామిలీలోనే ప్రియులారా, మరి మామగారు ఫుల్ తాగి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన కొన్ని రోజులకే కుమారుడు చనిపోయాడు. కుమారుడు ఎలా చనిపోయాడు? బాగా తాగేవాడు. ఎంతమంది డాక్టర్లు చెప్పారు, బాబు నువ్వు తాగకూడదు, మంచిది కాదు, నీ లివర్ పాడైపోయింది, నీ కడుపులో అన్ని అవయవాలు పాడైపోయాయి, నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావంటే కూడా చచ్చిపోయినా పర్వాలేదు, నేను తాగే చచ్చిపోతానని అబ్బాయి తాగాడు, చచ్చిపోయాడు. తర్వాత ఆయన కుమారుడు, తన కొడుకు కూడా భయంకరమైన తాగుబోతుగా మారిపోయి ప్రియులారా మరి ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. ఒకే ఇంట్లో 3 జనరేషన్స్ అండి. మరి మామ, కొడుకు, మరి మనమడు, ముగ్గురు కూడా చనిపోయారండి. ఈరోజు వాళ్ళ ఇంట్లో అందరూ అమ్మాయిలు, అంటే భర్త లేని స్త్రీలుగా మిగిలిపోయారు. ఆ పిల్లలు తండ్రి లేని పిల్లలుగా మారిపోయారు. ఎవరు కారణము? ఆ ఇంట్లో ఒక సంతోషం లేదు, ఒక సమాధానం లేకుండా ఉంది. తాగుబోతుల ఫ్యామిలీలు మనం చూసినట్లయితే ఆ ఇంట్లో నెమ్మది ఉండదు ప్రియులారా. భార్య భర్తలకి ఎప్పుడు గొడవలు, భార్య ఎప్పుడు ఏడ్చి పడుకున్న రోజులే కానీ సంతోషంగా పడుకున్న రోజులు ఉండవు. అలాంటి జీవితాలు మారాలి. ఈరోజు నీ వలన నీ భార్య ఇబ్బంది పడుతుందా? నీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారా? లేదా నీ వలన నీ భర్త ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజుల్లో చాలామంది స్త్రీల వలన పురుషులు ఇబ్బంది పడుతున్నారు. భార్య వలన, ఒకప్పుడు భర్తల వలన భార్యలు ఇబ్బందులు పడేవాళ్ళు, కానీ ఇప్పుడు భార్యల వలన మరి కుటుంబాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో మరి గొడవలు అవుతూ ఉన్నాయి, ఎన్నో కలహాలు అవుతున్నాయి. పిల్లలని పట్టించుకోవట్లేదు తల్లులు, పిల్లల్ని పట్టించుకోవట్లేదండి. పిల్లలకి మంచి కూర్చోబెట్టడం, హోంవర్క్ రాయించడము, ఇంట్లో అన్నీ చక్కగా చూడడము, ఇవన్నీ ఏవీ లేవు. వాళ్ళు ఎంతసేపు ఫోన్లో ఉండడము, రీల్స్ చూసుకోవడము, చాలా ఇలాంటి ఒక జీవితాలు దేవుని వాక్యానికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా మనం జీవిస్తే ఆ కుటుంబంలో ఎలా ఉంటుందండి? ఆ భర్తకు మనశ్శాంతి ఉంటుందా? సమాధానం ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు కట్టబడాలంటే మన ఇంట్లో సమాధానం ఉండాలి. ఆ సమాధానం ఉండాలంటే సమాధానకర్త అయిన యేసయ్య మనతో ఉండాలి. సమాధానకర్త అయిన దేవుడు, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మన సమయం గడపాలి. ఆ దేవుని ఆలయానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం ఏమైనా సరే
కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలమ్మా. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి భోజనం చేస్తాం, అలాగే కలిసి ప్రార్థన చేయడం, ఇవన్నీ మనకు తెలియని విషయాలు కావు. కానీ చూడండి, దినములు చాలా చెడ్డవి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం, దినములు చెడ్డవి, ఇవి చెడు దినములు, కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలంట. చూడండి, ప్రపంచంలో ఒక్కసారి వార్తలు చూడండి, మన ప్రపంచం ఎటు వెళ్తుంది, మన జీవితం ఏ విధంగా ఉంది, ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి పరిస్థితి. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, మరి రాజకీయంగా మార్పులు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రియులారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, మనం దేవుని సన్నిధిలో ఉండాలి. చుట్టూ అంతా కూడా అశాంతి అలుముకుంటుంది, ప్రపంచమంతటా చీకటి కమ్ముకుంటుంది. కానీ ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వాళ్ళ మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 1వ వచనంలో, మరి లోకమంతా చీకటి కమ్ముకున్న నీ మీద దేవుడు ఉదయించును, దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది. పునరుద్ధానుడైన దేవుడు మరి మన మీద ఆయన వెలుగుని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన శాంతిని మనకిస్తున్నాడు. ఆ శాంతిని మనము మన కుటుంబంలో మన తోటి వాళ్ళకి ఇవ్వాలి. అందుకే యేసయ్య మన తోటి వాళ్ళతో సమాధానపరచడానికి ఆయన వచ్చాడు. తల్లిని మరి కుమారుణ్ణి సమాధానపరచడానికి, భార్య భర్తను సమాధానపరచడానికి, మరి స్నేహితులను సమాధానపరచడానికి, ఇరుగు పొరుగు వాళ్ళతో. మరి గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, మరి మళ్ళీ మనం యథావిధిగా జీవిస్తూ ఉన్నామా? మరి కోపతాపాలతో ఉంటున్నామా? సమాధానం లేకుండా ఉంటున్నామా? మరి మాట్లాడకుండా ఉంటున్నామా? ఎవరితోటైతే మనం మాట్లాడట్లేదో ఇంతవరకు, దయచేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. మీ బంధువులే కావచ్చు, అది నీ కుటుంబ సభ్యులే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. కొంతమంది సొంత తల్లిదండ్రులతో కూడా మాట్లాడకుండా ఉంటున్నారు, కొన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటున్నారు. అలా ఉండడం వలన మనకి ఏమైనా ఆశీర్వాదం ఉంటుందమ్మా? మనం అందరితో మాట్లాడాలి, సమాధానపరచాలి, క్షమించాలి. సమాధాన పడడానికి మనం ముందుగా వాళ్ళని క్షమించినప్పుడు వాళ్ళతో మనం సమాధాన పడగలము. యేసయ్య కూడా క్షమించాడు కదా, మనల్ని క్షమించాడు. మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం, మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం ప్రియులారా? ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. నీవు నేను చేసే తప్పులు ఒక పేపర్ మీద రాసుకుంటే అవి ఎన్నో లెక్కలేనని ఉంటాయి. మరి ఇన్ని తప్పులు చేస్తున్నా మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు కదా, ఆయన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు కదా, మనం ఎందుకు ఇతరులని క్షమించకూడదు? సమాధాన పడాలి. యేసు ప్రభు తన శిష్యులతో కలిసిన ప్రతిసారి కూడా మరి మీకు సమాధానము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని పలికారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో వ్యాధుల ద్వారా సమాధానం లేకుండా ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితులు. ఈ మధ్య వాక్యం బోధించినప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, చాలా భయంకరమైనటువంటి వ్యాధులతో ఉంటున్నారు. ఎన్నో అసలు అంటే అది ఎప్పుడు కూడా విననటువంటి రోగాలు, ఆ వ్యాధులు. మరి ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు పిల్లరా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారా? వాళ్ళ జీవితంలో నిద్రపోలేరు, పడుకోలేరు, కూర్చోలేరు. ఒక ఆమె చెప్తుంది, నేను అస్సలు కూర్చోలేను సిస్టర్, పడుకోలేను, నేను నడవలేను, నేను నుంచోలేను, ఏ పని చేయలేను అంటుంది. ఒక యవ్వనస్తురాలండి. మరి ఏంటమ్మా నీ సమస్య ఏంటి అంటే, నా సమస్య ఏంటో డాక్టర్లకు కూడా అర్థం కావట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రియులారా, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈరోజు నువ్వు అప్పుల్లో కూరుకొని పోయి మరి ఉదయం నుంచి రాత్రి వరకు అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, సమాధానం ఉండదు. ఆర్థిక సమస్యలు, అప్పులు, మరి ఏమి ముందు వెనక ఆలోచించకుండా అప్పులు చేసేస్తారు. మరి అప్పులు చేసిన తర్వాత మరి వాటిని తీర్చడానికి ఎంతో కష్టం అయిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది అప్పుల పాలైపోతున్నారు, లక్షల అప్పులు, కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లారా, ఈరోజు నీ యొక్క పరిస్థితి అప్పుల పాలై అసమాధానంతో నీ ఉంటున్నావా? వ్యాధులతో సమాధానం లేకుండా ఉంటున్నావా? లేదా నీ కుటుంబంలో మరి నీ కుటుంబ సభ్యుల ద్వారా సమాధానం లేకుండా ఉంటున్నావు? నువ్వు పనిచేసే చోట, ఆఫీసులో కావచ్చు, కొన్ని ఆఫీసులలో మరి కంపెనీస్లో వర్క్ చేసే చోట సమాధానం లేదు, ఏదో ఒకటి గొడవలు, లేకపోతే ఏదో ఒక మనస్పర్ధలు. నువ్వు ఎక్కడైనా సరే యేసు ప్రభుని నీ హృదయంలో ఆయనను తీసుకొని వెళ్ళి దేవుని నీవు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ ఆయనను స్థాపించు. ప్రభా, ఇదిగో ఈ పరిస్థితిని మీకు సమర్పిస్తున్నాను, ఈ యొక్క నా ఫ్యామిలీని నీకు సమర్పిస్తున్నాను, ఈ యొక్క రోగాన్ని నీకు సమర్పిస్తున్నాను,
దేవా ఈ యొక్క ఆర్థిక సమస్యని నీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా సమర్పించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఆ స్థలంలోనికి వచ్చినట్లయితే ఆయన అన్నిటిని కూడా సమాధానపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపోయిన వారిని ఆయన కలుపుతారు. డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళని కూడా ఆయన కలుపుతారు. మరి ఎంతో భయంకరమైన పాపాలలో చిక్కుకున్నటువంటి వాళ్ళను కూడా, యవ్వనస్తులను కూడా ఆయన మారుస్తాడు. దేవుడికి అసాధ్యమైందంటూ ఏమీ లేదండి. మరి బైబిల్లో మనం చూస్తున్న లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మరి చిన్న కుమారుడు తండ్రితో గొడవ పెట్టుకొని ఆయన తండ్రి దగ్గర నుంచి ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా దూరంగా వెళ్ళిపోయాడు. అన్నీ ఖర్చు పెట్టేశాడు, మొత్తం నష్టం చేసేశాడు. కానీ తిరిగి రావాలని నిర్ణయం చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే తనలో ఆ యొక్క పశ్చాత్తాపం, సమాధానం కలుగుతూ ఉంది. నేను దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేశాను, నేను నా తండ్రికి కూడా వ్యతిరేకంగా తప్పు చేశాను. ఈ రెండు విషయాలలో మనం సమాధాన పడాలి ప్రియులారా. మనల్ని సృష్టించిన సృష్టికర్తతో సమాధాన పడాలి. మనల్ని కన్న తల్లిదండ్రులతో, మనం జీవించేటువంటి ఈ సొసైటీతో మనం సమాధాన పడాలి. సో పరలోకానికి నేను వ్యతిరేకంగా తప్పు చేశాను, భూలోకానికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను. సో పరలోకానికి, దేవునికి వ్యతిరేకంగా మనం ఏమేం తప్పులు చేస్తున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికంటే అందరికంటే మనం ఎక్కువగా దేవుని ప్రేమించాలి. మరి దేవుని ప్రేమిస్తున్నామా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? మరి నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయనను ఆరాధిస్తున్నామా? లేదా ఇంకా ఏదైనా విగ్రహాన్ని, ఏదో ఒక వస్తువుని, ఏదో ఒక మనిషిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా? నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయనను మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మరి ఆదివారం దేవాలయానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, తల్లిదండ్రులని సన్మానించాలి, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు. మరి నీ కళ్ళని, నీ చెవులని, దేవుడిచ్చిన ఈ పంచేంద్రియాలను పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. దేవుని కార్యాల కోసం మనము వినియోగించుకోవాలి. అలా మనం చేస్తున్నామా? హత్య చేయొద్దు, నోటితో కూడా ఎవరిని దూషించవద్దు. ఎన్నిసార్లు మనం ఎంతమందిని దూషిస్తున్నామండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం నైట్ పడుకునే వరకు ఎంతమందిని తిట్టి ఉంటామో, ఎంతమందిని శపించి ఉంటామో. మన నోట్లో నుంచి మాటలు వచ్చేస్తామంటే అబద్ధాలు ఆడి ఉండొచ్చు, దొంగతనాలు, అది చిన్నదైనా పెద్దదైనా. దేవుని సన్నిధిలో కూడా మనం దశమ భాగం ఇవ్వకుండా ఉంటే అది కూడా దొంగతనమే అని మలాకి 3:10 దేవుడు చెప్తున్నాడు కదా. దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకుండా ఉంటే, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వకుండా ఉంటే అది మనం దేవుని దగ్గర నుంచి దొంగతనం చేసినట్లంట. మరి ఇన్ని ఆజ్ఞలు, మనం ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నామా? అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, వేరే వాళ్ళ మీద మనం కూట సాక్ష్యాలు పలకొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు అంటున్నాడు. ఎన్నిసార్లు మనం వేరే వాళ్ళ మీద, మన ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వేరే వాళ్ళ మీద అన్యాయంగా మన అబద్ధాలు మోపి ఉండొచ్చు. కోర్టులో కానీ, పంచాయతీలో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, చిన్న చిన్న మరి దెబ్బలాట్లు అయినప్పుడు అక్కడ కూడా వేరే వాళ్ళ మీద అనవసరంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా మనం చేసామా? ఈ 10 ఆజ్ఞలు దేవుని కంటే ఎక్కువగా మనం ఇంకా ఏదైనా ప్రేమించినా అది మన జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతుంది. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, చివరి ఆజ్ఞలో మరి ప్రభు చెప్తున్నారు, నీవు ఏది కూడా ఆశించకూడదు, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. సో ఇలా మనం చూస్తే 10 ఆజ్ఞల్లో మనం ఒక్క ఆజ్ఞ కూడా సరిగా పాటిస్తున్నామా లేదా? ఇవన్నీ మనం పాటించి దేవుని సన్నిధిలో సమాధాన పడాలి, దేవుని క్షమాపణ అడగాలి. అలాగే మన తోటి వాళ్ళతో ఏమైనా తప్పులు చేస్తున్నామో వాటన్నిటిని క్షమించమని అడగాలి. మరి పరలోక తండ్రికి, నీకు నేను తప్పు చేశానని కుమారుడు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు ఏమైందండి? ఆ తండ్రి కుమారుని హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, మరి సమాధాన పడ్డాడు, తండ్రితో సమాధాన పడ్డాడు, మళ్ళీ సంతోషం తిరిగి పొందుకున్నాడు. సో ఈరోజు కూడా మనం చేయవలసింది అదే. మనం తిరిగి రావాలి, మన కుటుంబంతో సమాధాన పడాలి, మన తండ్రితో, పరలోక తండ్రితో, సృష్టికర్తతో సమాధాన పడాలి. అప్పుడు మనం కోల్పోయినవన్నిటిని కూడా మనం పొందుకుంటాం. ఆ సమాధానకర్త అయిన దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగోనని మధ్యాహ్న సమయంలో తండ్రి, సమాధానకర్త అయిన దేవ, ఎన్నో కుటుంబాలలో నాయన, ఎన్నో జీవితాలలో సమాధానం లేదు నాయన. అశాంతి, అలజడి, ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు ఉండాలని అలాంటి అశాంతిలో నాయన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్న వాళ్ళు, విరక్తితో ఉన్నవాళ్ళు, కుటుంబ సమస్యలతో నాయన
సతమతం అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీకు సమర్పిస్తున్నాను దేవా. కలవరంతో, భయముతో, ఆందోళనతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ శాంతితో, సమాధానంతో నింపండి నాయన. సంతోషంతో నింపండి నాయన. ఆరోగ్యంతో నింపండి నాయన. ఐశ్వర్యంతో నింపండి నాయన. వాళ్ళకున్న సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వారికి ఉన్న ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా స్తోత్రనైనా, ఎవరెవరితో మాట్లాడట్లేదో వాళ్ళు మాట్లాడేటట్టు సహాయం చేయండి నాయన. అయా క్షమించుకునేటట్టు సహాయం చేయండి నాయన. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి నాయన. అయా తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం దయచేయండి నాయన. అక్క చెల్లెలు తోబుట్టువుల మధ్య సమాధానం కలుగునుగాక. కుటుంబ సభ్యులందరి మధ్య సమాధానం కలుగునుగాక తండ్రి. మా ద్వారా నాయన ఈ లోకంలో సమాధానం నాయన సమాధానపరిచే వారిగా మమ్మల్ని దీవించమని పరిశుద్ధుడైన దేవ, సమాధానకర్త అయిన దేవ, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.